Once again we come before thy holy presence with worship, thanksgiving and adoration. మా ప్రేమగల పరలోకమందున్న మా తండ్రి, మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క నామములో మరొకసారి మీ యొక్క ప్రేమ సన్నిధికి ఆరాధనతో స్తుతితో ప్రభు మీ సన్నిధికి వస్తున్నాం. You alone may be exalted in our midst. మీరు మాత్రమే మా మధ్య మహిమనొందండి. We pray, Lord, that thou will bless the word already given. ప్రభువా, ఇప్పటికే ఇవ్వబడిన వాక్యాన్ని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. Be with those who desire to accept thee as Lord and Savior in their lives. ఎవరైతే మిమ్మును తమ ప్రభువుగా రక్షకునిగా తమ జీవితంలో కలిగి ఉండాలని ఆశించారో వారిని దీవించండి. Give them the assurance and their faith may be on God's word. ప్రభువా, వారికి నిశ్చయత అనుగ్రహించండి. దేవుని వాక్యం పట్ల వారికి విశ్వాసం కలుగును గాక. They may not trust their feeling. వారు తమ అనుభూతిని నమ్ముకొనకుండా సహాయం చేయండి. And also now we look up to thee as we look into thy word. ప్రభువా, ఇప్పుడు మీ వాక్యంలోనికి మేము చూస్తుండగా సహాయం కొరకు మీ వైపు చూస్తున్నాం. Capture our attention. మా యొక్క దృష్టిని ఆకర్షించండి. Take away wandering thoughts. సంచరించే తలంపులు తీసివేయండి. Keep us, both of us, in thy unction. మమ్మల్ని ఇరువురిని మీ యొక్క అభిషేకములో ఉంచండి. Let there be no loss or leakage of thy full holy heavenly counsel. ప్రభువా, పరలోకము నుండి మీరు అనుగ్రహిస్తున్నటువంటి పూర్తి ఆలోచన మేము ఎటువంటి నష్టం లేకుండా పూర్తిగా పొందకు సహాయం చేయండి. We have heard many messages, అనేక వర్తమానాలు విన్నాం. but Lord, we have not obeyed thee. అయితే ప్రభువా, మేము లోబడకుండా ఉన్నాం. And sometimes we obey partly, కొన్నిసార్లు పాక్షికంగా లోబడ్డాం. but now we may obey fully. అయితే ఇప్పుడు సంపూర్ణంగా లోబడదుము గాక. The enablement of the Holy Spirit may be given. పరిశుద్ధాత్మ దేవుని సహాయం అనుగ్రహించబడును గాక. We give thee glory and pray in the name of Lord Jesus Christ. సమస్త మహిమ మీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. We have been talking about our theme for this youth camp. ఈ యొక్క యూత్ క్యాంప్ కొరకు మనకి ఇవ్వబడినటువంటి శీర్షికను గూర్చి ముఖ్యాంశాన్ని గూర్చి చూస్తూ వచ్చాం. Daniel 11:32. దానియేలు గ్రంథం 11:32. Knowing God and doing exploits. దేవుని ఎరుగుచు గొప్ప కార్యములు చేయుట. Our life is very precious to God. మన జీవితం దేవునికి ఎంతో ప్రశస్తమైనది. Can I appeal to you once again? మరోసారి మీకు అందరికి మనవి చేస్తున్నాను. Don't look here and there. దయచేసి ఇటు అటు చూడవాకండి. Don't make me to point out at you and ask you to turn this side. చూడండి, దయచేసి మీ వైపు చేయి చూపెట్టి మీరు ఇటువైపు తిరగండి అని మేము పిలిచే వరకు ఆ రీతిగా చేయకండి. I have pleaded with you enough. ఎందుకంటే చాలా సార్లు ఇప్పటికే మిమ్మల్ని బ్రతిమిలాడాను. All of us have face and hand and body and legs only. What is the use of seeing people coming and going? చూడండి, అందరికీ కళ్ళు చేతులు కాళ్ళు అందరు మనలాగానే ఉన్నారు కదా. అక్కడ నడుచుకుంటూ వెళ్తున్న వారిని ప్రత్యేకంగా చూడటానికి వారికి ప్రత్యేకంగా ఏమైనా ఉన్నాయా? I am also like you. నేను కూడా మీలానే ఉన్నాను. I also have temptation to look everywhere. నాకు కూడా అటు ఇటు చూడాలి అనే శోధన వస్తా But we ఉంటుంది. are in God's presence, beloved. అయితే ప్రియులారా, దేవుని సన్నిధిలో మనం ఉన్నాం. As we respect His presence, we will receive blessing. ఆయన సన్నిధిని మనం గౌరవించినప్పుడు ఆయన వర్తమానం మనం వింటాం. If you do this, then you are wasting your time and the time of the youth camp. అంతేకాకుండా అట్లా కాకుండా మీరు అటు ఇటు చూస్తున్నట్లయితే మీ సమయాన్ని వ్యర్థం చేసుకుంటున్నారు. యూత్ క్యాంప్ సమయం వృధా అవుతుంది. Now, doing exploits by knowing God experientially. దేవుణ్ణి అనుభవపూర్వకంగా ఎరుగుట ద్వారా గొప్ప కార్యములు చేయుట. Secondly, growing in that knowledge. రెండవది ఆ యొక్క జ్ఞానములో అభివృద్ధి నొందుట, ఎదుగుట. First we start knowing God మొట్టమొదట దేవుని ఎరుగుట ఆరంభిస్తాము through the Savior, Lord Jesus Christ. అది యేసుక్రీస్తు ప్రభువు అనే రక్షకుని ద్వారా ఆరంభిస్తాం. He is living ఆయన సజీవుడు and He is knocking at our heart's door. ఆయన మన హృదయం అనే తలుపు తడుతున్నాడు. There should be a day in our life when we say, Lord, I open my heart, come inside. ఇదిగో ప్రభువా, నా హృదయ తలుపు తెరుస్తూ ఉన్నాను, లోపటికి రమ్ము అని మనము చెప్పే దినం అంటూ ఒకటి మన జీవితంలో ఉండాలి. Then we start knowing Him. అప్పుడు ఆయనను మనం ఎరగటం ఆరంభిస్తాం. But we cannot simply just stop with the salvation experience. అయితే రక్షణ అనుభవముతో అక్కడే ఆగిపోవటం మాత్రం కాదు. There are 9 ways to grow in the knowledge of Lord Jesus Christ experientially. అనుభవపూర్వకముగా యేసుక్రీస్తు ప్రభు యొక్క జ్ఞానమందు ఎదగటానికి 9 పద్ధతులు మార్గాలున్నాయి. It is difficult to finish all the 9 before Wednesday. చూడండి, బుధవారానికి ముందు ఈ 9 పద్ధతులన్నీ చూసుకోవటం అనేది సరిపోదు, వీలు కాదు. As the Lord gives us grace, we will try. దేవుడు కృపను అనుగ్రహించిన కొలది ప్రయత్నం చేస్తాం. And now, as we have seen in
2 Peter chapter 3 verse 18, ఇందాక మనం చూసినట్లుగా 2 పేతురు 3:18లో చూసినట్టుగా that we should grow in the knowledge of Lord Jesus Christ. అక్కడ మనం చూస్తూ వచ్చాం యేసుక్రీస్తు ప్రభు యొక్క కృపయందు జ్ఞానమందు అభివృద్ధి పొందాలి అన్నటువంటి విషయం. But grow in grace and in the knowledge of our Lord and Savior Jesus Christ. To him be glory both now and forever. Amen. 2 పేతురు 3:18 మన ప్రభువును రక్షకుడినైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి, ఆయనకు ఇప్పుడును యుగాంత దినము వరకును మహిమ కలుగును గాక. ఆమేన్. So the first way, first channel to grow in that knowledge, కాబట్టి ఆ యొక్క జ్ఞానములో అభివృద్ధి పొందటానికి మొదటి పద్ధతి లేక మొదటి మార్గం ఏంటంటే is by having regular morning devotion. ఉదయ కాలము క్రమముగా మౌన ధ్యాన సమయం కలిగి ఉండుట. A great man of God said, ఒక గొప్ప దైవజనుడు చెప్పాడు, in my life whatever God could accomplish in me and through me is because of my morning devotion. నా జీవితంలో నాలో నా ద్వారా దేవుడు ఏదేదైతే జరిగిస్తూ వచ్చాడో అది ఉదయకాలము దేవునితో నేను గడిపే సమయాన్ని బట్టి. And we find the Israelites of old, they started early the day with the Lord. చూడండి, ఆ దినాల్లో ఇశ్రాయేలీయులు వేకువనే దేవునితో సమయము గడపటంతో ఆరంభించేవారు. Book of Exodus నిర్గమాకాండం chapter 24 24 verse 11. 11వ వచనం. And upon the nobles of the children of Israel he laid not his hand. Also they saw God and did eat and drink. నిర్గమకాండం 24:11 ఆయన ఇశ్రాయేలీయులలోని ప్రధానులకు ఏ హానియు చేయలేదు, వారు దేవుని చూచి అన్నపానములు పుచ్చుకొనిరి. They saw God and eat and drink. వారు దేవుని చూచి అన్నపానములు పుచ్చుకొనిరి. So before eating and drinking or before breakfast they saw God. చూడండి, వాళ్ళు తినటానికి త్రాగటానికి ముందు అంటే ఉదయకాలం భోజనం చేయటానికి ముందు వారు దేవుని చూచారు, దేవుని సన్నిధికి వెళ్ళారు. If you look at the life of David, దావీదు యొక్క జీవితం మనం చూస్తే one of the greatest kings ever ruled upon this earth, ఈ భూమి పైన పరిపాలించిన రాజుల్లో గొప్ప రాజు. and he was a busy man. ఆయన చాలా సమయం లేని తీరిక లేని మనిషి. He says in Psalm 5 verse 3, 5వ కీర్తనలో 3వ వచనంలో అంటాడు, my voice shalt thou hear in the morning, O Lord, in the morning will I direct my prayer unto thee and will look up. కీర్తన 5:3వ వచనంలో యెహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును. And again we find in the book of Proverbs, మళ్ళీ సామెతల గ్రంథంలో మనం చూస్తాం. and we are turning to chapter 8 8వ అధ్యాయము and verse 17. 17వ వచనం. Proverbs 8 సామెతలు 8 and 17th verse. 17వ వచనం. I love them that love me, those that seek me early shall find me. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెదుకువారు నన్ను కనుగొందురు. All this speak about morning devotion. చూడండి, ఈ మాటలన్నీ కూడా వేకువన లేక ఉదయాన్నే అనే విషయాన్ని గురించి చెప్తా ఉన్నాయి. Among all the persons who have walked upon this earth, Lord Jesus Christ was the busiest person. చూడండి, ఈ భూమి మీద సంచరిస్తూ ఉన్న మనుషులందరిలో యేసుక్రీస్తు ప్రభు అందరికంటే ఎక్కువ పని కలిగి తీరిక లేకుండా ఉన్నటువంటి వాడు. Mark's Gospel మార్కు సువార్త chapter 1 మొదటి అధ్యాయం verse 35. 35వ వచనం. We find for what the Lord Jesus Christ gave priority. యేసుక్రీస్తు ప్రభు దేనికి అధిక ప్రాధాన్యత ఇస్తూ వచ్చాడో మనం చూస్తాం. Mark 1:35. మార్కు 1:35. And in the morning, rising up a great while before day, he went out and departed into a solitary place and there prayed. ఆయన పెందల కడనే లేచి ఇంకను చాలా చీకటిగా ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. Some young people ask questions. కొంతమంది యవనస్తులు ప్రశ్నిస్తారు, Okay, morning devotion. సరే ఉదయకాలం ప్రార్థన సరే, What time morning? ఉదయం అంటే ఏ సమయం? Sometimes during holidays, చూడండి, కొన్నిసార్లు సెలవులు ఉంటాయి కదా, our day starts only at 1:30 in the afternoon. మన దినము మధ్యాహ్నం 1:30కే ఆరంభం అవుతుంది. Sleeping, getting up at 1 o'clock, taking paste and then brushing at 1:30.
పడుకొని నిద్ర నుండి లేవకుండా పొర్లి చివరికి 1 గంటకు లేచి 1:30కు పేస్ట్ పట్టుకొని కూర్చుంటాం. Some of you are smiling that you share my thoughts with me because that's our experience, no? చూడండి, కొంతమంది నవ్వుతా ఉన్నారంటే నా అనుభవాన్నే మీరు చెప్తున్నారు అని చెప్తున్నారు. And sometimes almost daily we sleep till the time to go to college or school. కొన్నిసార్లు మనం కాలేజీకి లేక స్కూల్కి వెళ్ళే టైం అయ్యేంత వరకు నిద్రపోతాం. And then only mommy comes, get up, time is up, bus would come and this would come. అప్పుడు మమ్మీ వచ్చి బస్ వస్తుంది, అదొస్తుంది, తొందరగా టైం అవుతుంది అని మనం లేపాలి. Then immediately we get up, brush our teeth and do everything and then take some breakfast, look at the calendar verse. అప్పుడు లేస్తాం, పేస్ట్ తీసుకొని త్వరగా ఏదో చేసి ఏదో కొంచెం తినేసి ఇంకా టైం ఉండదు కదా, క్యాలెండర్ వర్స్ అని క్యాలెండర్ ని చూస్తాం. That is morning devotion. అది మన ఉదయకాల మౌన ధ్యాన సమయం అయిపోతుంది. Read one calendar verse, morning devotion is over. క్యాలెండర్ వచ్చిన చదివాను కదా, ఉదయకాలం వాక్యం చదివాను అయిపోయింది. We are not talking about getting up whenever we want. మనకిష్టం వచ్చిన సమయంలో లేచి ప్రార్థన చేయటం అనే దాని గురించి చెప్పటం లేదు. Our body is a donkey. చూడండి, మన యొక్క దేహము ఇది ఒక గాడిద వంటిది. We have to train it. దానికి మనం ట్రైనింగ్ తర్ఫీదు ఇవ్వాలి. We have to discipline it. దాన్ని క్రమపరచాలి. That's what we find Apostle Paul said. అపోస్తలుడైన పౌలు ఆ మాటలే చెప్పటం మనం చూస్తాం. I bring my body under subjection. నా యొక్క దేహమును నేను లోబర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను. 1 Corinthians 9:27. 1 కొరింథీ 1:29. If you don't do it as young people, you will suffer throughout life. యవనస్తులుగా ఆ పని చేయకపోతే జీవితాంతం నష్టపోతారు. So Lord Jesus Christ, great while before day he got up. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు చాలా చీకటిగా ఉండగానే లేచాడు. Before the birds could chirp and the squirrel make some noise or something, he got up. చూడండి, పక్షులు శబ్దం చేయకముందు ఇంకా వేరే ఏవి కూడా లేవకముందే ఆయన లేచాడు. So this is not simply devotion, we are talking about morning devotion. చూడండి, ఇది ఏదో ప్రార్థన లేక భక్తిని గురించి కాదు, ఉదయకాలం మనం చేయవలసినటువంటి ప్రార్థన గురించి. Now, in the morning devotion we want to consider 7 important things. ఉదయకాలము మనం చేసే ఈ ప్రార్థన సమయంలో కనీసం 7 ప్రాముఖ్యమైన సంగతులు మనం కలిగి ఉండాలి. Number 1, మొట్టమొదట determination. మనకొక దృఢమైన తీర్మానం ఉండాలి. Number 1, determination. మొట్టమొదటిది దృఢమైన తీర్మానం. We must come with determination to meet the King of Kings. రాజులకు రాజు అయిన వానిని నేను కలవాలి, ఆయనను నేను చూడాలి అన్నటువంటి దృఢ సంకల్పం ఉండాలి. To have an audience with the living God every day morning. ప్రతి దినం జీవము గల దేవుని దర్శనం నేను చేయాలి. Without determination, our life will have losses. అటువంటి సంకల్పం దృఢ నిశ్చయం లేకపోతే మన జీవితం వృధా అవుతుంది. One day in the railway station, ఒక దినాన రైల్వే స్టేషన్ లో 3 professors were standing and talking. 3 ప్రొఫెసర్లు నిలబడి మాట్లాడుతూ ఉన్నారు. And as they were standing and busily talking, వాళ్ళు నిలబడి మాట్లాడుతూ ఉంటే about astronomy, ఆ యొక్క ఆస్ట్రానమీ గురించి మాట్లాడుతూ ఉన్నారు, జియోఫిజిక్స్ ని గురించి, and about anatomy, all professors, అంతా ప్రొఫెసర్లు కదా, nicely talking, చక్కగా మాట్లాడుకుంటున్నారు. The train came, రైలు బండి వచ్చింది, the train stopped, రైలు బండి ఆగింది, the bell rang, గంట కొట్టారు, and the train started moving. బండి వెళ్ళిపోవడం కూడా ఆరంభమైంది. Then only one saw the train moving. అప్పుడు వీళ్ళల్లో ఒకతను రైలు బండి పోవటం గమనించాడు. All the 3 started running. ఇప్పుడు 3 పరిగెత్తడం మొదలెట్టారు. And 2 people got inside. 2 లోపలికి ఎక్కేశారు. And 1 man was left. ఒక ఆయన వదిలిపెట్టబడ్డాడు. Very sadly he was looking at the train almost vanishing out of sight. చూడండి, ట్రైన్ కనబడకుండా పోతా ఉంది, చాలా దుఃఖంతో కోపంతో చూస్తా ఉన్నాడు. Then the station master came. స్టేషన్ మాస్టర్ వచ్చాడు. Sir, don't worry. అయ్యా, నువ్వు చింతించకు. Anyhow 66% pass. 66% పాస్ అయ్యారు మీరు. You 3 were there. 3 ఉన్నారు కదా మీరు. 2 people gone. 2 వెళ్ళిపోయారు కదా. Now you are here. నీవు ఒక్కడివే ఉన్నావు కదా. So out of 3, 2 went, so 66%. కాబట్టి 3లో 2 ఎక్కగలిగారు కదా, 66%. So now don't worry.
కాబట్టి చింతించకండి అన్నాడు. The man said, అప్పుడు ఆయన అన్నాడు, it is not 66% pass, 66% పాస్ కాదు, 100% fail. 100% ఫెయిల్ అన్నాడు. I was the one who had to travel. రైలు ఎక్కి ప్రయాణించాల్సిన వ్యక్తిని నేను. These two professors came to send me off. మా ఇద్దరు వచ్చిన వాళ్ళు నన్ను సాగనంపటానికి వచ్చారు. While talking, we forgot everything. మాట్లాడుతూ అంతా మర్చిపోయాం. Instead of pushing me into the trains, they got their travel. నన్ను ట్రైన్ లోకి నెట్టడానికి బదులు వాళ్ళు ఎక్కేసి వాళ్ళు వెళ్ళిపోయారు. What a confusion. ఎంత కలవరం అండి. Our life will be confusion without determination. కాబట్టి ఒక సంకల్పం అంటూ లేకపోతే మన జీవితం అంతా కలవరమే. Psalm 119, కీర్తన 119 verse 147. 147వ వచనం. I prevented the dawning of the morning. తెల్లవారక మునిపే మొరపెట్టి తిని. So here the psalmist is telling, before the morning could come, I prevented and I got up. చూడండి, ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు, తెల్లవారక మునిపే నేను మేల్కొని వచ్చాను. Book of Daniel, దానియేలు గ్రంథం chapter 6, 6వ అధ్యాయం verse 10. 10వ వచనం. Daniel knew that the writing was signed. He went into his house, his windows being open in his chamber toward Jerusalem. He kneeled upon his knees 3 times a day and prayed and gave thanks before his God as he did about time. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్లి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాలుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయించుచు ఆయన స్తుతించుచు వచ్చెను. Whatever may be the hindrances, కాబట్టి ఆటంకం ఎటువంటిదైనా, whatever may be the excuses not to pray or not to have devotion, ప్రార్థన చేయకుండా ఉండటానికి, మౌన ధ్యాన సమయం కలిగి ఉండకుండా ఉండటానికి సాకులు ఏవి ఉన్నా, Daniel purposed in his heart to meet with God without fail. దానియేలు తన జీవితములో ప్రభువును కలుసుకోకుండా నేను ఉండను అని ఒక దృఢ సంకల్పం కలిగి ఉంటున్నాడు. He was a slave in the enemy's land. శత్రు దేశములో తాను బానిసగా ఉంటున్నాడు. Because of his determination, అయితే తన యొక్క తీర్మాన విషయంలో God brought him as the highest official in 4 different kingdoms. 4 వేరు రాజ్యుల కాలములో ఆయనను ఉన్నతమైన అధికారిగా దేవుడు దీన్ని బట్టి ఉంచాడు. Because one king did not say, you were as official at that time, now I am going to send you out. Everybody wanted him. చూడండి, ఒక రాజు వచ్చేసి నువ్వు ఆ రాజు కాలంలో అధికారిగా ఉన్నావు కదా, నా కాలంలో వద్దులేనని చెప్పలేదు. ప్రతి రాజు కూడా దానియేలు తన సంస్థానంలో అధిపతిగా ఉండాలని ఆశించారు. Determination. దృఢ సంకల్పం. He never bothered about what the king would think, what would happen to his life, and he was a determined man to have devotion. రాజు ఏమనుకుంటాడో లేక రాజుని గురించి ఆయన ఎటువంటి ఆలోచన చింత లేకుండా తనకు తానుగా ఒక సంకల్పం కలిగినటువంటి వ్యక్తిగా ఆయన ఉంటున్నాడు. Psalm 108. కీర్తన 108. Psalm 108. కీర్తన 108 verses 1 and 2. మొదటి 2 వచనాలు. O God, my heart is fixed. I will sing and give praise even with my glory. Awake psaltery and harp, I myself will awake early. నా దేవా, నా హృదయము నిబ్బరముగానున్నది, నేను పాడుచు స్తుతిగానము చేసేదను, నా ఆత్మ పాడుచు గానము చేయును. స్వరమండలమా సితారా మేలుకొనుడి, నేను వేకువనే లేచెదను. It is not an emotional decision. చూడండి, ఇది ఉద్రేకముతో చేసిన తీర్మానం కాదు. My heart is fixed. నా యొక్క హృదయం నిబ్బరముగా ఉన్నది. Till my death I will observe this. నేను చనిపోయే వరకు దీనిని ఆచరిస్తాను, పాటిస్తాను. Second verse. 2వ వచనం. Not I may awake early. చూడండి, నేను వేకువ లేస్తాను అని కాదు, I will awake early. నేను తప్పక వేకువనే లేచెదను. Even if I slept the previous night late, నేను అంతకు ముందు రోజు ఆలస్యంగా నిద్రపోతే కూడా, even if I have headache, నాకు ఒకవేళ తలనొప్పి ఉంటే కూడా, even if I have too much homework, నాకు చాలా హోంవర్క్ ఉన్నా గాని, and the day is going to be busy, తర్వాత దినం చాలా తీరిక లేకుండా ఉన్నా గాని, I will awake. నేను తప్పక లేచెదను. Early. ఉదయాన్నే వేకువనే లేచెదను. So we must have a desire and determination to meet our Lord Jesus Christ and talk to him and hear him speaking to us. కాబట్టి మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువును మనం కలుసుకొని ఆయనతో మాట్లాడి సంభాషించాలన్నటువంటి దృఢ సంకల్పం మనకు ఉండాలి. And that is why the Lord Jesus Christ rose up a great while before day. అందుకనే యేసుక్రీస్తు ప్రభు ఇంకా చాలా చీకటిగా ఉండగానే లేచాడు.
rose up. That is important. అక్కడ లేచాడు అనే మాట ప్రాముఖ్యమైనది. What happens to us? మన విషయం ఏం జరుగుతా ఉంది? After the youth camp we go. యూత్ క్యాంప్ అయిన తర్వాత వెళ్తాము. Then we say every day morning 5 o'clock I will get up. మనము అనుకుంటాం ప్రతిరోజు ఉదయం 5 గంటలకు లేస్తాను. 5 o'clock. 5 గంటలకి Okay, I'll lie down for 1 minute. సరే ఏముందిలే 5 అయింది కదా, ఒక్క నిమిషం పడుకుంటాను. 1 minute becomes 5 minutes. ఒక్క నిమిషం కాస్త 5 నిమిషాలు అవుతుంది. Okay, what is there? 5:15. 5:15 వరకు ఉంటే ఏమవుతుందిలే. And like that we can start just giving some allowance. చూడండి, ఆ రీతిగా మెల్లిమెల్లిగా పెంచేసుకుంటూ ఉంటాం. And then finally 7 o'clock only we get up. చివరికి 7 గంటలకే లేస్తాం. We have to rise up. కాబట్టి మనం లేవాలి. The greatest enemy is our bed. చూడండి, మనకు గొప్ప శత్రువు ఎవరు అంటే మన పడకయే. Watchman he said, సోదరుడు వాచ్మెన్ గారు అంటారు, every day morning a believer has to choose between two things. ప్రతి విశ్వాసి వేకువనే ఉదయాన్నే రెంటిలో ఒకదాన్ని ఎన్నుకోవాలి. Are you listening? వింటున్నారా? Every believer, ప్రతి విశ్వాసి, every young person especially should choose between two things. ప్రత్యేకంగా ప్రతి యవనస్తులైనటువంటి ప్రతి ఒక్కరు ఈ రెంటిలో ఒకటి ఎంచుకోవాలి. His bed or his Lord. చూడండి, తన పడకనా లేకపోతే తన ప్రభువునా. So get up, rise up, don't keep lying down and start praying and imagining and all. Get up, you throw yourself away from your bed. కాబట్టి నేను పడుకొనే ఊహిస్తూ ఉంటాను, పడుకొనే ప్రార్థిస్తూ ఉంటాను, అలా కాదు. లేవాలి, ఆ పడకలో నుండి నిన్ను నువ్వు వేరు చేసుకొని బయటికి రావాలి. How many of you are lying down and praying? మీలో ఎంతమంది పడక మీద పడుకొని ప్రార్థన చేస్తూ అట్లా చేస్తుంటారు? I want to have interview with you. I want to learn that. చూడండి, అది మీ దగ్గర నేర్చుకోవాలి అని ఇంటర్వ్యూ చేయాలని కోరుతున్నాను. So beloved, rise up, have determination. కాబట్టి ప్రియులారా, అట్లా కాకుండా లేవాలి. ఒక మనం సంకల్పం కలిగి ఉండి నేను లేస్తాను అని తీర్మానం చేసుకోవాలి. రెండవది, fix the time. ఒక సమయాన్ని ఫిక్స్ చేసుకోవాలి. Fix the best time, undisturbed time. చూడండి, మీకు శ్రేష్టమైన సమయము, మిమ్మల్ని ఎవరు కలవరపరచని సమయాన్ని తీర్మానం చేసుకోవాలి. Lord Jesus Christ, యేసుక్రీస్తు ప్రభు, in the morning a great while before day. ఆయన వేకువనే ఇంకా చాలా చీకటిగా ఉండగానే లేచాడు. If your work starts at 7 o'clock, ఒకవేళ మీ పని 7 గంటలకి ఆరంభం అవుతే you get up early. మీరు దానికంటే ముందే లేవాలి. None of your work starts at 7 o'clock, I know that. మీలో ఎవరి పని 7 గంటలకు ఆరంభం కాదనుకుంటారు. Maybe 6:30. బహుశా 6:30కి or maybe 6. లేక 6 గంటలకి. Then get up at 5 o'clock. అట్లయితే 5 గంటలకే లేవాలి. Keep your alarm. అలారం పెట్టుకోవాలి 5 o'clock. 5 గంటలకి. And when the alarm bell rings at 5 o'clock, ఈ అలారం బెల్ 5 గంటలకి మోగితే our mind is wonderful. అప్పుడు మా మనస్సు చాలా చక్కగా ఉంటుంది. అప్పుడు And the mind will tell, ఆ మైండ్ చెప్తుంది, see how the bell is ringing. చూడు గంట ఎలా మ్రోగుతుందో. And then small dream like thing will come. అప్పుడు మెల్లిగా ఒక కల లాంటిది వస్తుంది. Standing in the railway station, రైల్వే స్టేషన్ లో మనం ఉన్నట్టు railway bell is ringing. అక్కడ రైల్వే గంట మోగుతున్నట్టు. Mind is very wonderful to interpret things. చూడండి, మన మనస్సు అనేది చాలా చక్కగా ఇంటర్ప్రిట్ చేస్తా ఉంటుంది. And some other time, ఇంకా కొన్నిసార్లు even though the telephone bell rings, టెలిఫోన్ గంట మోగుతా ఉన్నా, I'm sorry, the alarm timepiece bell rings, అలారం బెల్ మ్రోగుతా ఉన్నా, we think that we will stop it and get up later on. చూడండి, మనం ఏమనుకుంటాం అంటే దాన్ని ఆపేసి లేవచ్చులే అనుకుంటాం. Now leave alone alarm timepiece. అలారం టైం పక్కన పెట్టండి. Some people they get up from the bed. కొంతమంది పడక మీద నుండి లేస్తారు. They don't want to get out of the bed. ఆ మంచం మీద నుండి కిందకి రావటం వాళ్ళకి ఇష్టం లేదు. Any of these youth camp they told no. యూత్ క్యాంపులో చెప్పారు కదా, we should not lie down and pray. పడుకొని ప్రార్థన చేయొద్దు అన్నారు కదా. On the bed only I'll pray. పడక మీదనే మోకరిస్తాను. They put the face there. తల అట్లా కిందకి పెడతారు. And then slowly face goes up. మెల్లిమెల్లిగా తల ముందుకు జరుగుతూ ఉంటుంది. And the legs go back. కాళ్ళేమో వెనక్కి పోతా ఉంటాయి. After 5 minutes, 5 నిమిషాల తర్వాత గుర్రు పెడుతుంటారు. So it is not good. We have to choose the best time and keep it. చూడండి, యొక్క శ్రేష్టమైన సమయాన్ని ఎంచుకోవటం కాదు, ఆయనకి ఇవ్వాలి. So many things will crowd your mind. చూడండి, చాలా సంగతులు ఆ సమయంలో మన మనసులోకి వచ్చేస్తా ఉంటాయి. So many excuses. చాలా సాకులు వస్తూ ఉంటాయి. Never give up. కాబట్టి మనము ఈ తీర్మానాన్ని వదిలిపెట్టరాదు. Not only we rise up from our bed, మనము పడకలో నుండి లేవటమే కాకుండా we rise up
fully planned to have right time, early morning without disturbance. చూడండి, వేకువనే ఎటువంటి కలవరము లేకుండా తీర్మానించుకున్న సమయానికి తప్పక లేవటానికి ప్రయత్నం చేయాలి. Exodus 34 and verse 4 says, నిర్గమకాండము 34 వచనాలు చెప్పబడింది. Moses rose up early in the morning. మోషే వేకువనే లేచాడు. Joshua 3:1 says, యెహోషువ గ్రంథం 3వ అధ్యాయము 1వ వచనం, Joshua rose up in the morning. యెహోషువ ఉదయాన్నే లేచాడు. And Psalm 63:1, కీర్తన 63:1, David said, దావీదు అంటాడు, I will seek thee early. నేను వేకువనే నిన్ను వెదికెదను. And Isaiah said, యెషయా అంటాడు in chapter 50, Isaiah verse 4, యెషయా గ్రంథం 50వ అధ్యాయము 4వ వచనం, Isaiah 54, యెషయా 54, He wakeneth me morning by morning. ఆయన వేకువనే ఉదయాన్నే నన్ను లేపుతాడు అంటాడు. And Exodus 16:21, నిర్గమకాండము 16:61, manna melted when the sun waxed hot. సూర్యోదయం అయినప్పుడు మన్నా కరిగిపోయింది. Early morning only they have to gather manna. అంటే వేకువనే ఉదయాన్నే మన్నాను పోగు చేసుకోవాలి. Whether they were physically weak, వాళ్ళు శారీరకంగా అనారోగ్యంగా లేక బలహీనంగా ఉన్నా, whether they have so much of work, వారికి వేరే పనులు చాలా ఉన్నా, they have to leave all excuses. తమ సాకులన్నీ పక్కన పెట్టేసి Early morning gather manna, otherwise no manna. ఉదయాన్నే వెళ్ళి మన్నా పోగు చేసుకోవాలి, లేకపోతే మన్నా ఉండదు. Third step in growing. మనము ఎదుగుటలో 3వ అడుగు, Choose the place. సరి అయిన స్థలమును ఎంపిక చేసుకోవాలి. And you have to go to a corner of your house or somewhere outside your house where there will not be any disturbance. చూడండి, మీ ఇంట్లో ఒక మూలకు ఒక స్థలానికి వెళ్ళాలి, లేకపోతే బయట ఏదో ఒక స్థలంలో ఎక్కడైతే ఎటువంటి కలవరము ఉండదో ఆ స్థలాన్ని ఎంపిక చేసుకోవాలి. Okay, we passed the first 2 steps. మొదటి 2 అడుగులు దాటేసాం అనుకోండి. With determination to speak with God, hear God speaking, we have come. మనము దేవునితో మాట్లాడాలి, దేవుని స్వరం వినాలి అన్నటువంటి సంకల్పముతో సమయానికి వచ్చాం. We have come at 5 o'clock. 5 గంటలను తీర్మానం చేసుకొని 5 గంటలకు సరిగ్గా వచ్చాం. But we take the Bible, బైబిల్ తీసుకున్నాం, wash our face, మొహం కడుక్కున్నాం, go to the hall. హాల్కి వెళ్ళాం. There this Pogo TV, our brother and sister is looking. చూడండి, అక్కడ మన చెల్లెలు తమ్ముడు వాళ్ళందరూ కూడా టీవీలో ప్రోగ్రామ్ చూస్తా ఉన్నారు, This cartoon. కార్టూన్ చూస్తా ఉన్నారు. Because none of your homes you will have cinema, I know that. మీ ఇంట్లో ఎవరు మీరు సినిమా చూడరు, నాకు తెలుసు, I think so. అనుకుంటాను. If any of you see, please tell me, because I will take 20 minutes. ఒకవేళ మీరు సినిమా చూస్తా ఉంటే నాకు చెప్పండి, ఇంకా నాకు కొంచెం సమయం పడుతుంది చెప్తాను. Yeah, I want to talk to you. దాని గురించి మీతో మాట్లాడాలి. Now we are not spending time on that. దాని గురించి ఇప్పుడు సమయం ఉంది. TV is running. టీవీలో ఏదో ప్రోగ్రామ్ అవుతా ఉంది, And some argument. ఒక ఏదో ఒకటి వచ్చింది అందులో. And then father and mother talking. తల్లి తండ్రి ఇద్దరు వాదన పెట్టుకొని మాట్లాడుతున్నారు. How can you have morning devotion in the hall where people are busy doing something? చూడండి, ఆ హాల్లో అందరూ ఇటువంటి పనులు చేస్తా ఉంటే వాళ్ళ మధ్య నీవు కూర్చొని మౌన ధ్యాన సమయం ఎట్లా చేస్తావు? You only will be looking, you only will be hearing, nothing you will read, nothing you will hear God's voice. నీవు అక్కడ ఏం జరుగుతుందో చూస్తుంటావు, అక్కడ ఏం మాట్లాడుతున్నారో వింటుంటావు, దేవుని వాక్యంలోనికి చూడవు, వాక్యంలో నుండి ఏమి దేవుని స్వరం వినబడదు. Choose a place where you will be undisturbed. ఎక్కడైతే ఎవ్వరు నిన్ను కలత పెట్టరో అటువంటి స్థలాన్ని ఎంపిక చేసుకోవాలి. If your house is very small, మీ ఇల్లు చాలా చిన్నగా ఉంటే go to a corner ఒక మూలకు పోండి, and you just be facing the wall. మీరు గోడ వైపుకు మళ్ళీ కూర్చోండి, Be on your knees, మోకాళ్ళ మీద ఉండండి, open the Bible, బైబిల్ తెరవండి, and then have your devotion. ఆ రీతిగా మౌన ధ్యాన సమయం కలిగి ఉండండి. Every great men and women of God had their place for morning devotion. దైవజనులైనటువంటి స్త్రీ పురుషులు ప్రతి ఒక్కరు కూడా యొక్క మౌన ధ్యాన సమయాన్ని కొరకు స్థలము కలిగి ఉన్నారు. Solitary place. ఒంటరి స్థలం. That's what we find about Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభు విషయంలో ఆ విషయం మనం చూస్తున్నాం. And the 5th step. 5వ మెట్టు. Now after being determined, choosing the time, choosing the place, మనం ఒక సంకల్పము కలిగి ఉండి తర్వాత సమయము తర్వాత స్థలమును ఏర్పరచుకున్న తర్వాత what to do during the morning devotion? ఉదయకాలము మౌన ధ్యాన సమయంలో ఏమి చేయాలి? That is our problem, no? అది మన సమస్య కదా. Many young people, including my children, when they were small girls and boys, they told me,
how to spend time in morning devotion. చూడండి, చాలా మంది పిల్లలు వాళ్ళు చిన్నవాళ్ళు కూడా నాతో చెప్తూ వచ్చారు, ఈ మౌన ధ్యాన సమయంలో ఏం చేయాలి అసలు. If you follow what we are telling you, your morning devotion time will never be sufficient. చూడండి, మేమేం చెప్తున్నామో అవి గనక పాటిస్తే ఈ మౌన ధ్యాన సమయం మీకు సరిపోదు. Number 1, మొట్టమొదటిది worship the Lord. దేవుణ్ణి ఆరాధించాలి. Start the morning devotion worshipping. ఆరాధనతో ఆరంభించాలి. What is worship? ఏంటి ఆరాధన? Describing his qualities. ఆయన యొక్క గుణాలు, ఆయన లక్షణాలు వర్ణిస్తూ ఉండాలి. Lord, thou art holy. ప్రభువా, నీవు పరిశుద్ధుడవు, And you are so loving. నీవు ఎంతో ప్రేమ గలవాడవు, And you are merciful. నీవు కనికరం You are గలవాడవు, faithful. నమ్మకమైన వాడవు. To tell you the fact, చూడండి, ఈ సత్యం చెప్పాలంటే every day I do that. ప్రతిదినం చేస్తాం. I know some brothers and sisters, they do that every day morning. ప్రతి సహోదరుడు సహోదరి ప్రతిదినం చాలా మంది అట్లా చేస్తుంటారు. In one place when I was saying like this, ఒక సమయం ఒక స్థలంలో ఈ రీతిగానే చెప్పినప్పుడు one young person came to me. ఒక యవన సహోదరుడు నా దగ్గరికి వచ్చాడు. These young people are very, very intelligent people. ఈ యవనస్తులు చాలా తెలివైన వాళ్ళు కదా, Very, very good people. చాలా మంచివారు. They cannot hide anything. దేన్ని దాచిపెట్టుకోరు కదా, They will speak directly. వచ్చి నేరుగా మాట్లాడేస్తారు. That's why I like young people. అందుకే యవనస్తులు అంటే నాకు ఇష్టం. Then this one young man came and said, ఈ యవనస్తుడు వచ్చి నాతో అన్నాడు, brother, what is the use of worshipping the Lord? దేవుణ్ణి ఆరాధించుటతో వచ్చే లాభం ఏంటండి? Lord, thou art holy. ప్రభువా, నువ్వు పరిశుద్ధుడవు. Whether we tell or not, he is holy only. మనం చెప్పినా చెప్పకపోయినా ఆయన పరిశుద్ధుడే కదా. Then why to soap him? Why to flatter him? మరి ఎందుకు ఆయనకు మళ్ళీ పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని ఎందుకు చెప్పాలి? Soaping, flattering. ఎందుకు ఆయనను ఆ రీతిగా పొగుడుతూ లేక అట్లా చెప్తూ ఉండాలి? And just to get some favor? అంటే ఆయన దగ్గర నుండి ఏదో దయ పొందాలి, ఆయన ఏదో మేలు పొందాలనా? Now you answer me that కాబట్టి question. నా ప్రశ్నకు జవాబు మీరు చెప్పండి చూద్దాం. ఎందుకు మనం ఆరాధన చేయాలి? To flatter God, just to please him? దేవుణ్ణి ఏదో పొగడ్తల్లో ముంచేసి ఆయన సంతోషపరిచి ఏదో లాభం పొందాలి. Man we can flatter. మనుషుల్ని అయితే మనం ఆ రీతిగా ఉబ్బియొచ్చు. If we want to get some gift from daddy, we will say, daddy, you are the finest daddy in the whole world. We will talk like that. డాడీ దగ్గరికి పోయి ఏదైనా లాభం పొందాలంటే పోయేసి, డాడీ నీలాంటి వాళ్ళు ఇంకెవ్వరు లేరండి, అంత అని అట్లా పొగిడేస్తే చాలు, ఏది కావాలంటే వచ్చేస్తుంది. Have we to do with that? Do with God like that? దేవుని దగ్గర కూడా పోయి అట్లా చేయాలనా? Tell me why we worship. మరి ఎందుకు ఆరాధిస్తాము? I'll tell you one reason. ఒక కారణం చెప్తాను. We become what we worship. మనం ఏమని ఆరాధిస్తామో మనము ఆ రీతిగా అవుతాం. If I worship a monkey, I behave like a monkey. నేను ఒక కోతిని చూస్తూ ఆరాధన చేస్తే నేను కూడా కోతి వలి అవుతాను. If I worship a cow, I will become like a cow. నేను ఒక ఆవును చూసి ఆరాధన చేస్తా ఉంటే ఆ ఆవు వలి నేను కూడా అయిపోతాను. If I worship money, I become hard-hearted. నేను డబ్బును చూసి నేను ఆరాధించటం మొదలు పెడితే ఇంకా డబ్బే నాది జీవితం అయిపోతుంది. If I worship a holy God, a loving God, his impression comes upon my inner man. ఒకవేళ పరిశుద్ధుడైన దేవుణ్ణి, ప్రేమగల దేవుణ్ణి నేను ఆరాధిస్తుంటే నా అంతరంగ పురుషునిలో ఆయన రూపం నాలో కలుగుతుంది. That is why there should be a definite part of our morning devotion in the beginning where we describe God's attributes, qualities. ఆ కారణాన్ని బట్టి ఉదయాన్నే మౌన ధ్యాన సమయంలో ఆరాధనలో దేవుని యొక్క గుణాన్ని వర్ణిస్తూ ఆయనను మనం ఆరాధించాలి. That is why when people worshipped God, glory of God came down. అందుకే ప్రజలు దేవుణ్ణి ఆరాధించినప్పుడు దేవుని మహిమ దిగి వచ్చింది. And 2 Chronicles, రెండవ దినవృత్తాంతం chapter 5, 5వ అధ్యాయము verse 13. 13వ వచనం. And also, ఇంకా when they worshipped God, the power of God came down. వారు ఆరాధించినప్పుడు దేవుని యొక్క శక్తి దిగి వచ్చింది. Joshua 6:20. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 20వ వచనం. And that is why if we want to have the glory of God, presence of God, power of God in our midst throughout the day, we have to start with worship. మనము దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క శక్తి మన మధ్య ఉండాలి అంటే మనము ఆరాధనతో మన దినమును ఆరంభించాలి. Not only we worship God, దేవుని ఆరాధించటం మాత్రమే కాదు, we praise God. దేవుణ్ణి మనం స్తుతించాలి. He would have given you some favor, ఆయన నీకు బహుశా ఏదో మేలు చేసి or ఉంటాడు. your family members, కుటుంబ సభ్యుల్లో ఎవరికో మేలు చేసి something ఉంటాడు. good he has done. ఒక మంచిది మేలైనది చేశాడు. Praise him for that. దాని కొరకు ఆయనను స్తుతించండి. Then 5th step,
ఐదవ అడుగు. After worshipping, read God's word. ఆరాధన అయిన తర్వాత దేవుని వాక్యం చదవండి. Read with prayer. ప్రార్థనా పూర్వకంగా చదవండి. For example, Psalm 119 verse 18. కీర్తన 119 18వ వచనం వచ్చింది. Psalm 119 verse 18. కీర్తన 119 18వ వచనం. Lord, open thou mine eyes that I may behold wondrous things out of thy law. నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరువుము. And 1 Samuel 3:10. మొదటి సమూయేలు 3:10 వచనం. Speak, Lord, thy servant heareth. నీ దాసుడు ఆలకించుచున్నాడు, ప్రభువా సెలవిమ్ము. So never open the Bible without prayer, asking God to speak to you. కాబట్టి దేవుణ్ణి నీతో మాట్లాడమని అడగకుండా, ప్రార్థించకుండా బైబిల్ తెరవకండి. And remember, this Bible is not given with a primary purpose of increasing our head knowledge. చూడండి, ఈ యొక్క బైబిల్ గ్రంథము మనకున్నటువంటి యొక్క జ్ఞానం, మన తెలివి అధికం చేయటానికి ఇవ్వబడిన గ్రంథం కాదు. Are you listening? వింటున్నారా? I know I am exceeding my limit. My time is over. నా సమయం అయిపోయింది, నాకు తెలుసు. I am going to close with this point. ఈ అంశంతో ముగిస్తాను. Because you have got your most important time, that is group discussion. మీకు చాలా ప్రాముఖ్యమైన సమయం, గ్రూప్ డిస్కషన్ సమయం ఉంది ఇప్పుడు. So only this I want to tell you. ఇదొక్కటి చెప్పి ముగిస్తాను. Bible is not given by God to us to increase our head knowledge. ఈ బైబిల్ గ్రంథము మనకున్నటువంటి తెలివి అధికం చేయటానికి దేవుడిచ్చిన గ్రంథం కాదు. Holy Bible is given to you and me to make God's voice known to us. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం దేవుని స్వరము మనకు వినిపింపబడాలి అని ఇవ్వబడినటువంటి గ్రంథం. In my life, useless is the day when God did not speak to you in the morning. నా జీవితంలో ఉదయకాలము దేవుడు నాతో మాట్లాడని దినము అది వ్యర్థమైన దినంగా ఉంటుంది. That is why we don't simply open the Bible, read a chapter, close it and go. కాబట్టి మనం ఏదో బైబిల్ తీసి ఒక అధ్యాయం తీసి చదివేసి అట్లా వెళ్ళిపోవటం కాదు. Or keep on reading 4 chapters, not knowing what we are reading, closing and going. 4 అధ్యాయాలు చదివి ఏం చదువుతున్నామో ఏం అర్థం కాకుండా వెళ్ళిపోవటం కాదు. There should be God speaking. దేవుడు మాట్లాడుట అనేది జరగాలి. We find in the book of Exodus chapter 16 verse 21. నిర్గమకాండం 16:21 verse 14. నిర్గమకాండం 16:14 వచనంలో మనం చూస్తాము. Exodus 16:14. నిర్గమకాండము 16:14. Manna was a small thing, a round thing. మన్నా అది చిన్నగా గుండ్రంగా ఉన్నటువంటి వస్తువు. This manna is like our Bible portion morning. ఈ మన్నా అనేది ఉదయకాలం మనం చదివే వాక్య భాగం వంటిది. It should be a small thing. అది చిన్నదిగా ఉండాలి. It should be a full thing. అది గుండ్రంగా ఉంది అంటే అది పూర్ణమైనదిగా, పూర్తిగా ఉండాలి. I know people who are very great men and women of God. చూడండి, గొప్ప దైవజనులైన స్త్రీ పురుషులు For morning devotion, ఉదయకాల ధ్యాన నిమిత్తం they never read 10 chapters, 5 chapters. వాళ్ళు 10 అధ్యాయాలు 5 అధ్యాయాలు అట్లా ఎన్నడూ చదవలేదు. They read 1 chapter. ఒక్క అధ్యాయం చదివేవారు, Full chapter. పూర్తి అధ్యాయం చదివేవారు. And they did not read 5 verses, 2 verses. 5 వచనాలు 2 వచనాలు అట్లా కొంచెంగా కూడా చదవలేదు. Many brothers and sisters have the temptation. చాలా మంది సహోదరులకు సహోదరులకు ఈ శోధన వస్తా ఉంటుంది. Even if I read 2 verses, I should meditate, I should study, I should understand, I should assimilate. నేను 2 వచనాలు చదివినా 3 వచనాలు చదివినా బాగా లోతుగా పఠించి ధ్యానించి చాలా సంగతులు అందులో నుండి సేకరించాలి అనుకుంటారు. We appreciate you. ఆ రీతిగా మీరు పఠిస్తే మిమ్మల్ని మేము That is ప్రశంసిస్తున్నాం. not for morning devotion, that is for Bible study. అది ఉదయం మౌన ధ్యాన సమయం కొరకు చేసే పని కాదు, అది బైబిల్ పఠనంగా ఆ రీతిగా చేయాలి. Read 1 full chapter. ఒక పూర్తి అధ్యాయం చదవాలి ఉదయం. Ask the Lord to speak to you. దేవుణ్ణి నాతో ఇందులో నుంచి మాట్లాడు ప్రభు అనాలి. Sometimes some verses may be appealing to us. అందులో కొన్ని వచనాలు కొన్నిసార్లు మనతో మాట్లాడుతున్నట్టుగా మనకు కనిపిస్తాయి. But when we wait in His presence, ఆయన సన్నిధిలో మనము కూర్చొని ఉన్నప్పుడు He may bring to our heart, speaking to us, not those verses, some other verse. అప్పుడు దేవుడు ఈ వచనాలు కాదు ఇంకో వచనము అని ఏదో చూపెడతాడు. It is a wonderful spiritual experience to cultivate, to hear the voice of God every day through morning devotion Bible portion. కాబట్టి ప్రతి దినం ఉదయం మౌన ధ్యాన సమయంలో కూర్చొని దేవుని యొద్ద నుండి వినుట అనేది ఆత్మ సంబంధమైన అద్భుతమైన అభ్యాసం. And
this hearing voice of God is not for spiritual giants, for everybody. చూడండి, దేవుని స్వరం వినే ఈ సమయము ఏదో ఆత్మీయంగా పెద్దవాళ్ళు గొప్పవారు వాళ్ళ కొరకని కాదు, ప్రతి ఒక్కరి కొరకు. To tell you frankly, చూడండి, ఉన్నది వాస్తవంగా చెప్తున్నాను. when I was a young man, నేను యవనస్తుడిగా ఉన్నప్పుడు, maybe 19 years old, బహుశా 19 సంవత్సరాల వయస్సు, in a camp like this, ఎటువంటి క్యాంపులో one brother told, ఓ సహోదరుడు చెప్పాడు, in the morning as soon as you read your portion, don't close it, keep it still open, ask the Lord to speak to you. నీవు ఉదయం మౌన ధ్యాన సమయంలో వాక్య భాగం చదివిన తర్వాత వెంటనే మూసివేయకు, అలానే తెరిచిపెట్టి దేవుణ్ణి నీతో మాట్లాడమని ప్రార్థించు అన్నాడు. Then you will have the registration, God is speaking to you through one verse. అప్పుడు పలానా ఒక వచనం ద్వారా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అన్నటువంటి నిశ్చయం ఏర్పడుతుంది. I didn't understand it. అది నాకు అర్థం కాలేదు. I practiced it. అయితే దాన్ని అలా చేశాను. It is very, very practical. అది ఎంతో క్రియాపూర్వకమైనది, వాస్తవికమైనది. Throughout the day, what the Lord speaks will be helping us. దేవుడు ఏదైతే మాట్లాడినాడో అది దినమంతా మనకు సహాయకరంగా ఉంటుంది. So these are the steps for morning devotion. There are 3 more steps, God willing, we'll see later. కాబట్టి ఉదయం మౌన ధ్యాన సమయంలో మనము చేయవలసినటువంటి సంగతులు ఇంకా 3 ఉన్నాయి, అవి తర్వాత మనం చూస్తాం. Loving Heavenly Father, bless thy word. ప్రేమగల తండ్రి, మీ యొక్క వాక్యాన్ని దీవించండి. Be with us as we go for group discussion. మేము చర్చించే గుంపులకు వెళ్తుండగా మాతో ఉండండి. Bless our every young precious brother and precious sister. మా ప్రతి యవన సహోదరుడు సహోదరి ప్రశస్తమైన వారందరినీ దీవించండి. And be with our counselors. మా యొక్క సలహాదారులతో కూడా మీరు ఉండండి. Pray in the name of Lord Jesus Christ. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen.